తూరంగి జనసేన నాయకుల ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ జన్మదినం సందర్భంగా కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో గల జనవల వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. విజయవాడ వరదల నేపథ్యంలో ఈసారి జన్మదిన వేడుకలకు దూరంగా ఉండి వృధా ఖర్చు చేయకుండా మొత్తాన్ని వరద బాధితులకు పంపేలా చేయమని ఎమ్మెల్యే పంత నానాజీ తమకు సూచించడం జరిగిందని తూరంగి జనసేన నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాకినాడ రూరల్ మండల ఉపాధ్యక్షులు అద్దంకి వీరబాబు, తూరంగి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ పితాని తేజ, గరగ రామ్ లక్ష్మణ్, వల్లూరి రాజా, పండు, గంగా, శివకుమార్, దుర్గా ప్రసాద్, శేఖర్, కుసుమ, తెలుగుదేశం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వైభవంగా కేక్ కటింగ్ లో చేద్దామని మా జనసైనికులు నిర్ణయించుకున్నామండి. అందులోనే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే భారీ మెజారిటీతో గెలవడం మా అందరికీ కూడా, ప్రతి గ్రామానికి కూడా ఆనందకరమైన విషయం. అలాంటి పుట్టినరోజు వేడుకగా చేసుకుందామంటే ఆయన వద్దు, ఈ సంవత్సరం కొంచెం నెమ్మదిగా స్లోగా మీరు వరద బాధితులకి విరాళాలు ఇచ్చే కార్యక్రమం కానీ, వృద్ధాశ్రమాలకి భోజనం పెట్టడం కార్యక్రమం కానీ చేయమని ఆదేశాలు ఇచ్చారండి. అందువల్ల మేము ఫ్లెక్సీలు కానీ అవి కానీ దూరంగా ఉండి వృద్ధాశ్రమాలకి భోజనాలు పెట్టడం, నిత్యావసర వస్తువులు ఇవ్వడం, అలాగే వరద బాధితులకి విరాళాలు సేకరించి ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, పంత నానాజీ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని ఈ ప్రోగ్రాన్ని, ఈ జనవాలి వృద్ధాశ్రమంలో ప్రోగ్రాం కండక్ట్ చేసిన అద్దంకి వీరబాబు గారికి, పితాని తేజ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, విజయవాడ వరద బాధితులని దృష్టిలో పెట్టుకొని ఆయన పుట్టినరోజుని హంగు ఆర్భటాలు లేకుండా నలుగురికి ఉపయోగపడే పనులు చేయమన్నారు. కాబట్టి ఈరోజు తూరంగి గ్రామంలో వెలిసి ఉన్న జనావళి వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు, వారికి అవసరమైన నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందండి. అలాగే హంగు ఆర్భటాలకు వెళ్ళొద్దని చెప్పిన మన పంత నానాజీ గారి ఆదేశాల మేరకు విజయవాడ వరద బాధితులకి మా వంతు సాయంగా ఈరోజు సాయంత్రం సార్కి కొంత విరాళాలు కూడా సేకరించిస్తామండి. హంగు ఆర్భటాలకు వెళ్లకుండా ఈ జన్మదినాన్ని పంత నానాజీ గారికి హృదయపూర్వకంగా మేము అందజేస్తున్నామండి. ఆయన ఆదేశాల మేరకు ఈరోజు తూరంగి మేసల చెన్నైపేట గ్రామంలో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు భోజనము, వాళ్ళకి సంబంధించిన వస్తువులను పెద్దని తేజ గారు మళ్ళీ అద్దంకి వీరబాబు గారి ఆధ్వర్యంలో జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తాం. ఎక్కడ ప్రజలకు సమస్య ఉంటే అక్కడ జనసేన నాయకులు ఉంటారని, ఎక్కడ ఆపదున్నా మా పంత నానాజీ గారు అక్కడికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించండి అనే మంచి హృదయం గల వ్యక్తి. ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలని, ఆయుష్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.